అండ్ ఈ సినిమా కూడా డిలే అవ్వడానికి రీజన్ డైరెక్టర్ క్రిష్ గారని విన్నాను నేను. ఆయన వల్లే సినిమా చాలా డిలే అవ్వకుంటూ వచ్చింది అని. డిలే ఏం లేదు కానీ చాలా డిలేలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 నెలలు ఆయన వల్ల. అంటే ఆయన ఏంటంటే నేను ప్రెజెన్స్ చేస్తారా నేను ఇందాక చెప్పినట్టు అందరూ నో అని చెప్పకుండా ఆయన వచ్చేసి ఆయన ఇది రషెస్ రూపంలో ఉన్నప్పుడే చూసినాడు. చూసి బాగుందిరా మొత్తం కంప్లీట్ అయినాక తీసుకోనరా నేను ప్రెజెన్స్ చేస్తాను, నేను రిలీజ్ చేయిస్తాలే, నీకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు. కాకపోతే నాకేంటంటే డిలే అయిపోయింది. నాకు టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ ఇక్కడ డిలే అయిపోయిన తర్వాత ఆయన ఇంకా తర్వాత వేరే సినిమాలు స్టార్ట్ చేసేసుకొని అట్లా బిస్కెట్ అయింది. అప్పటికి అంటే ఆయన ఇచ్చిన టైంలో ఇంకా నేను కంప్లీట్ చేసి ఇచ్చింటే అయిపోయేది. మనకు డిలే అయింది. అంటే ఏదో ఒకటి తీసి వదిలేద్దామని కాకుండా నీట్గా చేద్దాం అనే క్రమంలో డిలే అయిపోయింది. మీ మిస్టేక్ కూడా ఉంది అయితే? ఉంది, నాది కూడా ఉంది. అంటే నేను పెట్టుకున్న కొంతమంది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు నెలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి 6 నెలలు 9 నెలలు చేసిన రోజులు ఉన్నాయి. నా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 8 నెలలు వర్క్ అవ్వాలి. సరిగ్గా ఇవ్వట్లేదేమో. బడ్జెట్ ఇచ్చేసిన ఫుల్ ఇచ్చేసిన. ఆయన ఇండస్ట్రీలో బిజీ టెక్నీషియన్. అరే ఏం లేవరా చేసేద్దామని చెప్పి వెళ్ళి ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి అన్న ఇచ్చిన తర్వాత ఆయనకు వేరే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడింది, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. దాంతో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన దాకా నేను చేయలేను రా అన్నాడు. నేనేంది నాకు నువ్వే కావాలన్నా, నువ్వైతే దీన్ని న్యాయం చేయగలవు. ఎవరింతకి? జీవన్ బాబు అని. పేర్లు వేస్తావు. సో అట్లా అయింది. అంటే ఆయన ఆర్ఆర్ఆర్ అయిపోయింది, నేను ఫ్రీగా ఉన్నా చేసేస్తారా అన్నాడు. ఓకే అన్న చేసేయని చెప్పేసి నేను ఫుల్ అమౌంట్ ఇచ్చేసి ఉన్నా. తర్వాత ఏంటంటే కనుక కీరవాణి గారు బింబిసార సినిమా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కీరవాణి గారితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన వదిలేసి లేదు నేను మహేష్ గారికి మాట ఇచ్చిన అని రాలేడు కదా నా కోసం. నేనేంటంటే లేదన్నా నాకు నువ్వైతేనే బాగా చేయగలవు, సో ఒక చిన్న సినిమాని మ్యూజిక్తో బాగా లేపాలంటే నీలాంటి ఎక్స్పీరియన్స్డే కావాలి, నువ్వే చేయన్నా అని చెప్పి వెయిట్ చేసిన. ఆ వెయిటింగ్ ఏమైంది, కొద్ది రోజులు అయిపోతుంది. 8 నెలలు 9 నెలలు అయింది నాకు. 8 నెలలు 9 నెలలు ఏ వర్క్ లేదు. ఆయన చేసిస్తే చేసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. రెడీ, ప్రీమియర్కి రెడీ, రిలీజ్కి రెడీ, అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ సినిమా లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ భయంకరంగా వైరల్ అయింది, రీల్స్ చేసే దానికి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అప్రిసియేషన్. అప్పట్లో నేను చూసిన టైటిల్ మాత్రం కల్ట్ గ్యాంగ్. అవును. ఇప్పుడు ఉత్తుత హీరోలు అని మార్చారు. సో ఆ కల్ట్ గ్యాంగ్ సినిమాలో మీరుండే ఒక 4-5 పేర్లు కలిపి ఒక కల్ట్ గ్యాంగ్ కింద పెట్టారు. యాప్ టైటిల్ అది. ఎందుకు అంత యాప్ టైటిల్ని విశ్వక్సేన్ అడగంగానే అలా టైటిల్ ఇచ్చారు? నేను ఇవ్వలేదు. నేను రెన్యువల్ చేసుకోవడం డిలే అయింది. రెన్యువల్ చేసుకోవడం డిలే అయ్యే లోపల అంటే ఒకసారి మనం ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి మనం. లేదంటే 1 ఇయర్ లోపల మనం రిలీజ్ చేసుకోవాలి. నాకు చెప్పినా కదా నేను అంతా ఇంకా రెడీ, డబ్బింగ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతే ఇంకా అయిపోతుంది సినిమా అనుకునే టైంకి నాకు ఆయన జీవన్ బాబు వల్ల ఒక 9 నెలలు డిలే అయింది. నేనేంటంటే ఈ రెన్యువల్ చేసుకోవడం కొంచెం డిలే అయింది నా దగ్గర నుంచి. ఈ లోపల ఏంటంటే ఆయన తీసేసుకున్నాడు. సో తర్వాత రిటర్న్ అడగాలి, ఒకసారి అడుగుదాము కనుక్కుందామని ఏం ట్రై చేయలేదు? ఎందుకు, ఏముంది ఆయనకు నచ్చింది ఆయన చేసేసుకో. బట్ యాప్ టైటిల్ కదా మీ సినిమాకి, అది యాప్ టైటిల్. కానీ నాకు మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే ఈ బీసీ సెంటర్లలో ఆ టైటిల్ నోరు తిరగట్లా. కల్ట్ గ్యాంగ్ అనేది నోరు తిరగట్లా. మా నాన్నే 10 సార్లు అడిగాను నన్ను ఎప్పటికీ, నీ సినిమా పేరు ఏందిరా, కల్ట్ గ్యాంగ్ కల్ట్ అంటాడు. అది నీ తెలియదులే అంట. మా అమ్మకి నోరు తిరగట్లా. సో అట్లా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు శశి గారు నాకు చెప్పినారు, ఇంగ్లీష్ టైటిల్ వద్దమ్మా ఎప్పటికే, కానీ నీకు బీసీ సెంటర్లో నీకు అర్థం కాదు వాళ్ళకి, తెలుగు టైటిల్లో పెట్టుకో, నీకు ఎందుకు ఫస్ట్ సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అని. అప్పుడు మళ్ళీ సరే అనుకుని ఉత్తుత హీరోలు రిజిస్ట్రేషన్, ఎట్లా అది పోయింది కదా, సో తెలుగు టైటిల్ అనుకుంటే ఉత్తుత హీరోలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎవరిది ఐడియా అది ఉత్తుత హీరోలు? ఉత్తుత హీరోలు కృషి గారిదే. నేను ఫస్ట్ ఆగిపోయిన హీరోలు అనుకున్నా. ఆయన ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన అట్లా వద్దురా ఉత్తుత హీరోలు పెట్టు బాగుంటది అని. సరే అని చెప్పి. మరి ఇప్పుడు కృషి గారి ప్రెజెన్స్ ఉందా లేదా? లేదు, ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాలలో హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది. ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అది మరి ఇప్పుడు ఆ సినిమాకి ప్రెజెన్స్ కోసం ఎవరిని ట్రై చేయట్లేదా బ్రో? చేయట్లేదంటే తిరిగి చాలా అయిపోయింది బ్రో. సోలో రిలీజ్ సోలో రిలీజే. నా దగ్గర 30 లక్షలు ఉంటే 30 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా. లేదా కొంతమంది పాత ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాల కోసం వాళ్ళు సరే అమ్మ సగం ఖర్చు మీరు పెట్టుకోండి, సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి. సో నేను ఇట్లా థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సరే చూద్దాం కొద్ది రోజులు అనేసి వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఒక లాక్ అయిపోయింది, ఏ సినిమా ఓటీటీకి వెళ్ళాలని కూడా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవ్వాలి. థియేటర్లు బతకాలి కదా పాపం. లేదంటే ఏమవుతుంది తెలుసా, ఓన్లీ ఓటీటీ కోసమే నానాక చెత్త సినిమాలు తీసి అమ్మేస్తారు.
అవును. ఇప్పుడు ఒక ఓటీటీకి ఈ సంవత్సరము ఒక మంచి ఓటీటీ 1000 కోట్లు పెట్టింది తెలుగు సినిమాల మీద. సో మనం తెలుగు సినిమా ఒక 1000 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి. ఒక చిన్న ఓటీటీ ఒక 200 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి అన్నప్పుడు ఓన్లీ అంటే ఓటీటీ వాడు డైరెక్ట్ తీసేసుకుంటాడు అంటే ఏది పడితే అది తీసి అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న మార్కెట్ పోతుంది వాళ్ళకి, ఓటీటీ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి. మసూదా ఉంది, మసూదా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలే. సామాజిక ఉంది అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. థియేటర్కి పోయారు, హిట్ కొట్టారు, తర్వాత ఓటీటీకి ఎక్కువ కమ్ముకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఒక బడ్జెట్ చెప్పారు, వీళ్ళకి నచ్చలే. ఇప్పుడు మసూదా ఫస్ట్ ఓటీటీకి పోతే అంత బడ్జెట్, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వీళ్ళకి నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ డైరెక్ట్ రిలీజ్ చేసుకున్నాడు, భయంకరమైన హిట్ అయింది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన దానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళే కొన్నారు మళ్ళీ, హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుందాము, కొంచెం మార్కెట్ అయిద్దేమో ఆ థాట్ ఇప్పుడు రాలేదు? లేదు, నేనేంటంటే మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, అంటే నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టాలి అనుకున్నా. అంటే హిట్ కొడితే మహేష్ గారు హిట్ కొట్టారా, పొయ్యిందా మహేష్ గారి చేతులు కాల్చుకున్నారా అంతే. ఊరికే వేరే వాళ్ళని తెచ్చి ఇబ్బంది పెట్టడం వద్దు. అది ఇందులో ఏదో గీతు మెయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గీతుది. మరి పోస్టర్ మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? కొంచెం సస్పెన్స్, అది సస్పెన్స్. అందుకే నీకు ఎక్కడ పేరు కూడా వేయలేదు నేను, సస్పెన్స్ అది. సినిమాలో సస్పెన్స్, బయట పోస్టర్ మీద కూడా సస్పెన్స్. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు, సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు. అంటే నాకేంటంటే ఒక రాయలసీమ అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్లు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ గీతు ఉండే, ఫోన్ చేసి గీతు ఇట్లా చేయాలి గీతు నా కోసం అది ఇది అంటే చేస్తాను అని చెప్పి వచ్చి చేసింది. ఇచ్చారా పేమెంట్ మరి మొత్తం? ఓకే. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ ఎవ్వరు రాలేదు. దేనికి? ఆ రోజు ముహూర్తాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకోటి పెళ్ళి హైదరాబాద్లో కాదు, మా ఊర్లో. మా ఊర్లో ఏంటంటే నాకు ఇది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉండడానికే ఒక 40 రూములు కావాలంటే దొరకలే, అతి కష్టం మీద దొరికినాయి ఏదేదో రికమెండేషన్ ద్వారా. నేను పొరపాటున ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వీళ్ళకి నేను బౌన్సర్లను పెట్టి అక్కడ వీళ్ళకి హాస్పిటాలిటీ సరిగ్గా చూసుకోక ఎందుకు వచ్చిన బాధ, పెళ్లిపీటల మీద కూడా మనకు వచ్చి అన్న అది లేదంట అన్న ఇది లేదంట, ఎందుకురా హ్యాపీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం. అది కానీ ఎక్కడ రివీల్ చేయకుండా 8 years నుంచి లవ్ చేసుకుంటా ఎలా ఒప్పించారు అసలు? 8 years లవ్ స్టోరీ ఏంటి? ఎక్కడ బిగ్ బాస్లో కానీ ఆ 2 seasonsలో ఎక్కడ రివీల్ చేయలేదు. సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఇలా నాకు ఇవాళ పెళ్ళి ఉంది అని ఫోన్ చేసి షాక్ అవ్వరు ఎవరు? అంటే నాకేంటంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. ఇంట్లో వెళ్ళా అంటే ప్రశాంతంగా, నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయినా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. అంటే సినిమాల గురించి మాట్లాడే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది కాకుండా నాతో పాటు చదువుకున్న వాళ్ళు మేమంతా కలుస్తాం కదా ఎప్పుడన్నా, అప్పుడు సినిమాల గురించి అసలు టాపిక్లే రావు. వాళ్ళు ఏం అడగారు, నేను కూడా ఏం చెప్పను. సో అట్లా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి లవ్ చేసుకోవాలనుకున్నాము. లాక్డౌన్ ముందు చేసుకోవాలనుకున్నాము, కుదరలేదు. సరే చేసుకుందాం లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత చేసుకుందాం, నాకు మధ్యలో ఈ పురుగు వచ్చింది మైండ్లోకి, ఇది సినిమా తీద్దాం ఫస్ట్ అని. సరే ఇది అయిపోయినాక చేసుకుందాం అనుకున్నా. ఆ సినిమా తర్వాత ఏంటంటే రిలీజ్ చేసుకున్నాక చేసుకుంటా బాగా అనుకున్నా. అది కొంచెం డిలే అవుతా అంటే సరే మా అమ్మ వచ్చేసి అది ఎప్పుడైతుందేమో ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం అంతే. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఏం లేదు. నేను హైదరాబాద్ ఎక్కువ తిరిగాను కదా, బెంగళూరుకి వెళ్ళి తిరిగేవాడిని. మొత్తం నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా బెంగళూరులో సెటిల్ అంటారు. మా చెల్లెలు బెంగళూరులో ఉండేది. సో అక్కడికి వెళ్ళి తిరిగేవాడిని. అక్కడ పరిచయం అయింది. పరిచయం అవగానే చెప్పిన లవ్వులు గివ్వులు నాకు రాదు, నాకు ఇవన్నీ పళ్లి చేసుకుంటాను. ఓకే అండి పెళ్లి చేసుకుంటాను, కానీ అదేంది సడన్గా అనింది. అప్పటికి ఇండస్ట్రీలో కూడా లేవు కదా బ్రో? ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్నా, స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే 2017 ఆ టైంలో. అప్పుడు కాబట్టి సినిమాలు చేసిన అప్పటికి చేసిన. సో ఇట్లా చేసుకుంటా అన్న, సరే ఓకే అనింది. నేనైతే కన్ఫర్మ్ చేయను, అది సరే నీకు ఇష్టమైతేనే చేసుకో, బట్ నాకైతే ఏంటంటే లోపల ఆ ఫీలింగ్ పెట్టుకొని బయట నీతో నేను ఏదో కుళ్ళు జోకులు వేసి అవన్నీ చేయను, సో ఇది అని చెప్పిన. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఆ అమ్మాయికి నచ్చిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పినాం. చెప్తారు వాళ్ళు ఎప్పుడో చేసేసుకోన్నారు, అసలు ఎప్పుడో చేసేసుకోన్నారు. నేనే డిలే చేసిన, చేసుకుందాం నిదానం చేసుకుందాం అని. అట్లా ఇదిగో 30 దాటిన తర్వాత చేసుకుందాం నెమ్మదిగాను. ఆ మధ్యలో అసలు ఈ లాక్డౌన్, ఈ సినిమా తీయాలి ఇవన్నీ లేకుంటే ఎప్పుడో చేసేసుకునిందాం అయింది. కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. బయట ఎక్కడికైనా ఫంక్షన్స్ తీసుకురావడం కానీ, పార్టీస్ తీసుకురావడం కానీ, సినిమా ఈవెంట్స్ తీసుకురావడం కానీ ఎక్కడ చేయలేదండి బ్రో? ఎందుకో ఇష్టం లేదు అంతే. ఎవరికి చెప్పలేదు ఎందుకు అసలు? ఎవరు చెప్పలేదు అంటే నేనే 24 గంటలు ఫోన్లో ఏం మాట్లాడిన, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. ఎందుకో చెప్పాలనిపించలేదు అంతే. ఇప్పుడు నీ కొన్ని కష్టాలు ఉంటాయి డార్లింగ్, నువ్వు కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? లేదు. పోనీ నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది, కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? చెప్పవు కదా.
బట్ అట్లీస్ట్ మ్యారేజ్ ఇట్లా నేను ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, లేకపోతే ఆ రిలేషన్ అమ్మాయిలకి చెప్పేవాడిని, నన్ను ఎవరిని గెలికితే చెప్పేవాడిని, నాకు ఆల్రెడీ కమిటెడ్ అమ్మా అని చెప్పేవాడిని. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? మ్యారేజ్ తర్వాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ చూసే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేదు? ఏం లేవు. అందరూ అంటారు కానీ అవి ఊరు కామెడీకి చెప్పుకునేవి అవన్నీ. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అంటే ఎవడు పెళ్లి చేసుకోడు కదా, అందరూ చేసుకుంటారంటే ఏమని, నీ ప్రతి సీజన్కి ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మామూలు ఏది జరగాల్సింది అది జరగాలంతే. నీకు సక్సెస్ అనేది, డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంకి అది జరిగిపోవాలంతే.